correspondence and teachers and such, my dear friends. నేను ఈ స్కూల్కి 7th క్లాస్లో వచ్చాను. అయితే అప్పుడు క్లాస్ టీచర్ రోజా టీచర్ ఉండే. అందరూ మా క్లాస్ వాళ్ళు నన్ను చూసి నువ్వు ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి ఇక్కడికి రావద్దు అనేవాళ్ళు. నేను దాంతో సైలెంట్గా కూర్చునేదాన్ని, ఎవరితో మాట్లాడకుండా. ఇంకా దాని తర్వాత అసలు చదివేదాన్ని కాదు. రోజా టీచర్ చాలా కొట్టేవారు. ఇంకా నేను రోజా అయితే చాలా అబ్సెంట్ అవుతుండే, స్కూల్కి రాకుండే, మళ్ళీ చదవకుండే. దాంతో రోజా టీచర్ చాలా కొట్టేవారు. ఇంకా రోజా టీచర్ వెళ్ళిపోయినప్పటి నుంచి అయితే ఇంకా రోజా టీచర్ వెళ్ళిపోయినప్పుడైతే ఎవరు ఒక వారం దాకా అడ్డమే తినలేరు. దాని తర్వాత క్లాస్ టీచర్ సంజయ్ సార్ వచ్చారు. అయితే ఇక సంజయ్ సార్తో థ్యాంక్ యూ. My name is Deepak. Thank you. Correspondent sir, teachers, principal sir. My name is Aditya. I am joined this school 7th class in 2020. When I was 7th class, my class teacher is Roja teacher. Every sars and teachers work to make use perfect in studies. As we are leaving this school, I feeling so sad. So I work hard to get 8 points in SSC exams. Thank you. Good evening, everyone. I am Srinidhi of 10th class. Color teacher. Correspondents are teachers, SARs, and my dear friends. I joined in the school in 2019 in the 6th class. My class teacher was Shashkala teacher. Shashkala teacher was supported me a lot, and as Divya said, in 8th class, me and Divya was not able to read the lesson. When the Roja teacher is supported a lot in the parents meeting, teacher has been said supported a lot. I have many memories in the school. Recently we went Muchintal with the correspondent sir. We enjoyed a lot. We had seen 108 gods in Muchintal. My friends supported me a lot in studies. Thank you. 2018లో వచ్చినప్పుడు స్వాతి టీచర్ని చూసి చాలా భయం వేసింది. ఇంకా శశికళ టీచర్ అండ్ రోజా టీచర్ వీళ్ళు సాంగ్స్ పాడడంలో నాకు చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ టీచర్.
याद नहीं आ रहा सर. సరే గానా ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా ఓ అమ్మ కడుపు వదిన అడుగడుగు హో ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. థ్యాంక్ యూ. Respected correspondent sir and teachers and sirs, I joined this school in 2018 when I was 5th standard. My class teacher was Rosa teacher. I have lot of memories in this school. Yesterday was, however, now departure day came very soon. I miss all the friends and teachers. And sorry for our bad behaviors and all the best for upcoming 10th students. టెన్త్ వాళ్ళు ఎక్కడున్నారు ఒక్కసారి వేవ్ యువర్ హ్యాండ్స్, క్లాప్ యువర్ హ్యాండ్స్, స్నాప్ యువర్ ఫింగర్స్ వేర్ ఎవర్ యు ఆర్. 10th బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఒక సైడ్ వచ్చేస్తే బాగుంటుంది. ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. 10th బాయ్స్ అండ్ గర్ల్స్. అదర్వైజ్ ఇఫ్ యూ స్టాండ్ హియర్ ఆల్సో యూ కెన్ స్టాండ్ ఫర్ 2 minutes. స్టాండ్ హియర్. 10th class girls and boys. Yes, conclude this program. Before that, let me say few words. ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ ఎవరో తెలుసా మీకు? టీచర్స్. మీ లైఫ్ స్టేజ్ యాజ్ పర్ క్లాసెస్ యూ హ్యావ్ టు స్టాండ్ ప్లీజ్. ఓకే, డన్. నో మ్యామ్. ఎస్, సో దిస్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. ఇక్కడ మీ లైఫ్ స్టార్ట్ అయ్యింది, అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళింది. దట్ యు నో ఎవ్రీ వన్. ఇక్కడికి స్టార్టింగ్ ఎలా వచ్చారు మీరు? లాస్ట్ టైం ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్ టు 10th బ్యాచ్. ఇక్కడికి మేము స్కూల్కి రామంటే రామ్. మేము మమ్మీ చాక్లెట్ ఇచ్చో, బిస్కెట్ ఇచ్చో, ఏదో ఒకటి ఇచ్చి ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇక్కడ టీచర్ చెయ్యి పట్టుకునే దాంట్లో ఉంటుంది మ్యాజిక్. రియల్లీ నర్సరీ టీచర్స్ తను చెయ్యి పట్టుకోవడమే ఒక మ్యాజిక్. అక్కడ స్టార్ట్ అవుతుంది మనకు. ఆ టీచర్ ఒకవేళ కంటిన్యూగా వచ్చి 5 days మానేస్తే, ఆబ్సెంట్ అవుతే, ఆ అబ్బాయి ఆ టీచర్ గురించే ఏడుస్తాడు. దిస్ ఈజ్ ట్రూ. బికాస్ ఇక్కడ నర్సరీలో మనకి ఇక్కడ నాగజ్యోతి మేడం, ఎస్తర్ మేడం ఉన్నారు. సో ఒక టీచర్కి ఎవరికైతే ఒక టీచర్ కొంచెం ర్యాష్గా ఉంటుంది, ఇంకో టీచర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అక్కడ మనకు ఆల్రెడీ సార్ 4 teachers ఇచ్చారు. సో ఒక టీచర్ రానప్పుడు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ టీచర్ రాలేదు నేను వెళ్ళను అని ఏడుస్తారు ఇక్కడ పిల్లలు. అంటే ఆ టీచర్ చేతిలోనే ఉంది మ్యాజిక్. స్కూల్కి రావాలన్నా, తను రావద్దన్నా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ టీచర్ ప్రేమగా మిమ్మల్ని దగ్గరికి తీసుకొని మీకు ఎలా బుజ్జగించాలి చెప్పాలి. దిస్ ఈజ్ ద సెకండ్ హోమ్. ఆఫ్టర్ మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చాక, ఫస్ట్ మీ ప్రపంచాన్ని ఇంటి దగ్గర వదిలేశాక అమ్మ ఒడిలో నుంచి తర్వాత మీరు వచ్చేది టీచర్ ఒడిలోకి. రత్నమాల మేడం, సో తను కిత్నామైనా బేబీకి లేకే మేడం 9 months బాబుని మన స్కూల్కి తీసుకొచ్చింది. నౌ హీ హాస్ కంప్లీటెడ్ 1 year.
అసలుకి ఆ మేడం మార్నింగ్ 9కి అసలు తన స్కూల్కి రానని చెప్పింది. నేను రాను, మా అబ్బాయి అలవాటు అవ్వడు. నేను అన్నాను మీరు రండి మేడం, ఫస్ట్ యూ ట్రై. అక్కడ వదిలేసి వచ్చింది. వాడు మార్నింగ్ నుంచి ఎంత హ్యాపీగా ఉంటాడంటే అసలు చెప్పొద్దు. ఆ మ్యాజిక్ మొత్తం ఈ టీచర్స్లోనే ఉంది. ఇక్కడ మీ జర్నీ స్టార్ట్ అయ్యింది, నర్సరీ నుంచి ఎల్కేజీ. దీస్ ఆర్ ద ప్రీ ప్రైమరీ సెక్షన్స్, నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ. ఇక్కడ మీ బేస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఫౌండేషన్. ఇల్లు మనం కట్టాలి అంటే ఫౌండేషన్ లేకుండా దాని మీద ఇల్లు కడితే అది ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు మనం మీరు ఇంజనీర్స్ ఎంత పెద్ద ఇంజనీర్ని తీసుకొచ్చినా మాకు ఇల్లు కట్టాలి బట్ వితౌట్ ఫౌండేషన్ అని చెప్పి చూడండి, విల్ హీ కాంట్. ఇక్కడ మీ ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీ బేస్మెంట్ కానీ ఫౌండేషన్ కానీ సరిగ్గా లేకపోతే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి అసలు జర్నీ. ఫస్ట్ క్లాస్ అక్కడ మీరు బేసిక్స్ నేర్చుకోవాలి, ఫోనిక్స్, ఆల్ వాట్ ఎవర్ ద టీచర్ టీచర్స్ యూ హ్యావ్ టు లెర్న్ దర్. ఇఫ్ నాట్ దెన్ ద స్ట్రగుల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఫస్ట్ నుంచి టీచర్స్ మళ్ళీ మీకు నేర్పించాలి. సో ఇక్కడ మీకు అక్కడి వరకు మదర్ టీచర్స్ దే విల్ రోల్ ద క్లాస్. సో షీ విల్ బి దేర్ ఫర్ హోల్ డే, ఇజంట్ ఇట్? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ టీచర్స్ మార్నింగ్ క్లాస్లోకి ఎంటర్ అయితే మీరు వాళ్ళ ముఖమే చూడాలి. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ద టీచర్స్ విల్ చేంజ్. యూ హ్యావ్ హియర్ 6 సబ్జెక్ట్స్, 6 పీరియడ్స్, 6 టోటల్గా. ఈ టీచర్ వచ్చి మీరు ఏ బుక్ తీసుకోవాలో కూడా మీకు తెలియకుండానే ఇంకో టీచర్ వచ్చేస్తుంది ఇమీడియట్గా, అవునా? అప్పుడు ఆ టీచర్ మళ్ళీ మీకు సబ్జెక్ట్ వైజ్ ఐఎమ్ ఏ తెలుగు టీచర్, ఐఎమ్ ఏ హిందీ, ఐఎమ్ ఇంగ్లీష్ ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీకు చేసుకొని ఆ ఫస్ట్ క్లాస్లో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. బికాస్ ఆ టీచర్స్ అందరూ కొత్త వాళ్ళు. మీరు ఆ బుక్ తీసి కంప్లీట్ చేసేసరికి నెక్స్ట్ టీచర్ వచ్చి ఐఎమ్ రెడీ విత్ మై చాక్ అండ్ బుక్ అని ఉంటుంది. సో మీరు దానికి అలవాటు పడాలి. ఫస్ట్ క్లాస్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. సెకండ్కి వచ్చేసరికి అలవాటు అవుతుంది. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇక్కడ వరకు 5 క్లాసెస్. అక్కడ స్టార్ట్ అయిన క్లాస్ అక్కడలో మీకు ఏది ఎక్కడ కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నా ఇక్కడ వరకు రాలేదు. ఇక ఇక్కడ నుంచి 6 to 10th అయితే నేను చెప్పే అవసరం లేదు ఒక్కొక్క క్లాస్. ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నారు. సార్ కానీ మేడం కానీ చాలా క్లాసెస్, మోటివేషనల్ క్లాసెస్ శీతల్ మేడం తీసుకున్నారు, పర్సనల్గా మీకు సచిన్ సారు తీసుకున్నారు. వాళ్ళు మీకు ఏవైతే చెప్పారో, నేను ఇందాక కూడా అదే చెప్పాను, వాళ్ళు మీకు ఏదైతే చెప్పారో అది మీరు ఆచరించి చూపించాలి. అర్థమవుతుందా? సొసైటీకి మనం మంచి చేయకపోయినా పర్లేదు, బట్ చెడు మాత్రం చేయొద్దు. బట్ దిస్ ఈజ్ ద వన్ థింగ్, నారాయణ్ ప్రేయర్. మీరు నమ్మండి, మీ ఇష్టం, నమ్మకపోండి. ఇంతమంది టీచర్స్ మేము నారాయణ్ ప్రేయర్ చేశాక మా లైఫ్ చాలా వరకు చేంజెస్ వచ్చాయి. ఎర్లీ మార్నింగ్ అవర్ డే స్టార్ట్ విత్ నారాయణ్ ప్రేయర్. మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక కూడా మీరు ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ వరకే చేస్తున్నారు నారాయణ్ ప్రేయర్. మీరు మార్నింగ్ లేచాక కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ మీకు అది ఒక రక్షణ కవచం కింద మీకు కంపల్సరీ కాపాడుతుంది. ఐఎమ్ గివింగ్ షూరిటీ ఆన్ దట్. ఎందుకంటే మేము మా లైఫ్లో ఎంతో స్ట్రగుల్, మాకు అది ఆ సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి చూస్తే మేము బయటికి రాలేమేమో అనే సిచ్యువేషన్లో కూడా మమ్మల్ని నారాయణ్ ప్రేయర్ కాపాడింది. రియల్లీ మీరు అది మర్చిపోకండి. ఇక్కడి నుంచి నేర్చుకున్న మంచి హ్యాబిట్స్ ఏది మర్చిపోవద్దు. హనుమాన్ చాలీసా అయితే ట్యూస్డే రోజు చదవండి. మీరు అసెంబ్లీలో ఇక్కడ ఏవే ప్రేయర్స్ చేస్తున్నారో అవన్నీ మీరు డైలీ లైఫ్లో ఎక్కడా మర్చిపోవద్దు. మార్నింగ్ లేచిన వెంటనే యువర్ డే షుడ్ స్టార్ట్ విత్ నారాయణ్ ప్రే. మిరాకిల్స్ కాకపోతే నన్ను వచ్చి అడగండి. బికాస్ నౌ వీఆర్ టీచర్స్. హెల్త్ పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో మేము అది చూసాం కాబట్టే చెప్తున్నాం. ఓకే, అండ్ నౌ ఆన్వర్డ్స్ ఆల్రెడీ రాధిక మేడం చెప్పారు, యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం. ఇట్స్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, కంపల్సరీ మీరు ఐ హ్యావ్ hope on each and every student, not only our whole Koti Vidya family, we have hope on each and every student. డెఫినెట్గా మీరు ఈసారి అయితే ఫెయిల్ అయ్యే సీన్ ఇక్కడ లేదు, నేనైతే రాసిస్తున్నాను. డెఫినెట్గా అందరూ పాస్ అవుతారు. డెఫినెట్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో మనం చించి పడేస్తాం, అవునా ఎవ్రీవన్? దెన్ ఐ వాంట్ టు సింగ్ వన్ సాంగ్, యూ హ్యావ్ టు సింగ్ అలాంగ్ విత్ మీ. ఓకే, हम होंगे कामयाब
होंगे कामयाब, हम होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओहो हो मन में है विश्वास, मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। ఇప్పుడు మీరు గట్టిగా పాడాలి. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम हो रेज़ योर हैंड एक दिन। ओहो हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. అవునా? అందరూ మీరందరూ ప్రామిస్ చేస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు ప్రామిస్? బిలౌడ్ సచిన్ సార్ అండ్ శీతల్ మ్యామ్కి మీరు ప్రామిస్ చేస్తున్నారు. అవునా? పక్కా అందరూ నిలబెట్టుకుంటారు కదా. నౌ దిస్ ప్రోగ్రామ్ షుడ్ కన్క్లూడ్ విత్ అవర్ బిలౌడ్ సచిన్ సార్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Hope you have understood the pre-primary level. Now we'll enter into the higher level. Thank you everyone. Thank you for building the half structure now. We'll start with first language. Hindi or English? Hindi or Telugu? Telugu. Manjula teacher, please come. నేను కరెస్పాండెంట్ సార్ గారికి, శీతల్ మేడం గారికి, ప్రిన్సిపల్ సార్, టీచర్స్ అండ్ సార్స్ మరియు ప్రియమైన విద్యార్థులందరికీ శుభరాత్రి. రాత్రి అయింది కదా ఆల్రెడీ. ఓకే, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఈరోజు ఫేర్వెల్ పార్టీకి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం. ఆల్రెడీ ముగింపుకు వచ్చేసింది ప్రోగ్రామ్. అనుభవజ్ఞులు మాట్లాడితే బాగుంటుంది. ఏమో మాట్లాడాలనుకుంటాం కానీ ఏమీ మాట్లాడలేకపోతాం. కాకపోతే ఇక్కడ సార్ లాంటి అండ మా వెనుక లేకపోవడం అది నిజంగా ఎన్నోసార్లు అనిపిస్తుంది. అది నిజంగా ఇలాంటి సార్ లేకపోవడం వల్లే మాకు ఇన్ని ఇయర్స్ పట్టింది ఇక్కడ మాట్లాడడానికి. కానీ మీరు చాలా అదృష్టవంతులు. అందుకనే ఇలాంటి సార్ అండ మాకు కోర్స్ ఇప్పుడు మా వెనుక కూడా ఉన్నారు సార్. లేదంటే నేను కనీసం 2 మాటలు కూడా మాట్లాడే ధైర్యం చేసేదాన్ని కాదు. అసలు నాకు బాగా గుర్తుంటుంది అసలు ఉమెన్స్ డే సెలబ్రేషన్. ఆ రోజు అసలు నేను ఏమి స్టేజ్ అయితే ఎక్కాను కానీ అసలు నోరు ఎండుకపోతుంది. అసలు ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు. కళ్ళ ముందు మొత్తం చీకటి వచ్చేసింది. అసలు నేను 4 మాటలు అయితే రాసుకున్నాను కానీ అది చెప్పలేకపోతున్నా. అసలు అప్పుడు సార్ అన్న ఒకే ఒక్క మాట అసలు నాకు ఇప్పుడు కూడా మాట్లాడడానికి రీజన్ అదే. అసలు దానికైతే ఎప్పటికీ కూడా నేను కృతజ్ఞురాలుగా ఉంటాను సార్కి. స్టూడెంట్స్ క్లాస్లో చెప్పేటప్పుడు అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో తిట్టడం, కొట్టడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. అది కేవలం ఆ క్షణంలో వచ్చిన కోపానికి మాత్రమే కారణం తప్ప మీ మీద ఉద్దేశపూర్వకంగా ఏ టీచర్స్కి కూడా ఉండదు. కాబట్టి మంచిగా అందరూ 100% రిజల్ట్ మన కోటి విద్యా స్కూల్కి ఇవ్వాలి తప్పకుండా. పద్యాలు అయితే మన క్లాస్లో మనం పాడుకున్నాము. నా గురించి కొన్ని అతిశయోక్తులనే చెప్పారు పిల్లలు. అసలు గాన కోకిల అని అదని ఇదని. అది నిజంగా నిజమై ఉంటే నేను ఎంతో అదృష్టవంతురాలుగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ అంత మంచిగా అయితే నేనేం పాడాను. బట్ నాకు వచ్చిన లెవెల్లో నేను వాడేశాను. బట్ ఇప్పుడు నా గొంతు కూడా సరిగ్గా లేదు. కాబట్టి మీరందరూ కూడా 100% రిజల్ట్ కోటి విద్యకి ఇవ్వాలి. అది మాత్రం నా కోరిక. థ్యాంక్ యూ. Everyone, firstly thank you so much sir for you have given me so many memories in this school. I never forget. And sorry for late wishes, Sheetal ma'am. Very good evening. I'm really sorry I couldn't come to you. And a very good evening to all my teachers and my dear students. See, many times I've said you that whenever one person is speaking in front of you, please try to listen. It may be boring for you, but the person who is standing here
is delivering a speech just only to share their experiences with you. You are inviting them and you are not listening them. Why they are speaking here? Have you ever understood this point? Many times I have said this point to you, but you never. Class teacher is Roja teacher, class teacher is Roja teacher. I don't want to expect that from you. The things what teacher is explaining you, you should remember, that's it. And I'm really thankful to you that Harika has said Lal Bal Pal. You people, यहाँ से सुन लिया, यहाँ से निकाल दिया. Okay? Voluntary doesn't mean if you know the answer, you have to raise your hand, right? But you never. And sir, seriously, I would like to say that comparing to the first batch, this batch is not that much competitive. I felt that by seeing all how the way you are doing here. Teachers, will you agree with me or not? They were competitive to each and everyone. Not a single child is ready to raise their hand when teacher was asking, have you remembered your challenge? Radhika teacher was asking, right? You never. You were always jealous of that students. They were always raised in every aspect. Why we were not? But you should try yourself to become to that level, right? And moreover, comparing to previous batch, you were also going to tuitions. Expectation should be more from you. But even though you're not sure to yourself, then what you can give promise to your teachers. Think yourself. टीचर के साथ गाना गाए, टीचर के साथ खाना खाए, टीचर के साथ ये करे वो करे, पर टीचर क्या पढ़ाए किसी को कुछ भी याद नहीं है. नाम से जानना ज़रूरी नहीं है, काम से पहचानना चाहिए. टीचर के काम तो बता ही नहीं आपको. सारा टाइम टीचर आपको खाना खिलाना, गाना गिलाना, इसमें ही निकाल दिए क्या? सारे टीचर्स, not only me, each and every teacher over here, they were experienced and they are letting you know what they are doing for you and all, but you never. You have participated in many activities, religious, each and everything. You never remember the things we have learned in that part, in that activity, that in this, never. We went to Golconda, we went to Muchintal, we went to that Cheru, this Cheru. That is your experience in the whole year? If that was your experience? And I'm really sorry for this batch. Firstly, because I never attend their calls, sir. Many times you call, you might be think teacher badal gaye, bure hai, so and so, blah blah blah. Just one reason, that I don't want that reason what we have done to previous students, that you are always talking to your class teachers, previous teachers. That is the only reason I never talk to you. I never even replied to their messages. Because I don't want to. Because I took one call, you might be speak for hour and hour and hour, and you will shout, hey, Roja teacher call me, Roja teacher call me. Each and every teacher will come to you, and you will get scolding, as well as I will be never come to school. Sir will say, ho gaya na, kaam jao. So don't give such things and memories to your teachers. And you should be very thankful that sir is giving many opportunities which we never received in from our school. But you never utilize that all the activities, isn't it? Are you here to fulfill your dreams or to entertain yourself? Tell me. अभी आगे पता चलेगा जब आप फी के लिए पेरेंट्स को पूछोगे, तो वो लोग पूछेंगे आपको रिजल्ट बताओ, बाद में फ़ी पूछो. अभी तक आपके पेरेंट्स को यही रहा कि फ़ी नहीं पे कर रहे, रिजल्ट टीचर्स देख लेंगे. Isn't it? Am I telling correct or wrong? Then, and you all know very well, I'm today here just because of your many calls, many messages which I have ignored in past 9 months. By yesterday they come to know, sir, I'm in Hyderabad. I didn't say. Because Roja stays. Rishita is my neighbor. Even she don't know that I'm in Hyderabad.
whenever your previous teachers will come to school, they should be curious to know what kind of experience my students are going to share when I'm not present in the school. But I have never seen any performance that you are sharing your memories with your experience that you could be going to remember again and again. After going home, definitely sir is going to share your all the videos in your group. You will download only your video to see what you have spoke, what you have speaking, what you have done. You will be saying, हाँ ऐसा था मेरा speech. I'm sorry to say, I don't want to criticize, but I just wanted to tell. Now you are going to leave your school. You will join the college. They will ask you what you have learned from your school. Disturbing each other, commenting on each other. School का ही नाम खराब है ना. Even though you are telling that teachers are friends, I accept that teachers have been very friendly with you, but they have never said that disturb any event, pass comments on each other. I never expected this from you, but thank you so much for inviting me, and thank you. And best luck for your exams. Concentrate at least this 1 week what you have. Please dedicate yourself to complete education. Don't chit chat, don't disturb yourself, don't comment on yourself. Don't give a chance to others that they have done this mistake, they have done that mistake. The people won't be say in front of you, but you are the reason they are talking about you. Okay, thank you so much. All my dear teachers and dear students. तो जैसे कि हर बच्चे अपने अपने बात आज दिल खोल के बात करें, अच्छी बात है. लास्ट ईयर से कंपेयर करें तो एवरी स्टूडेंट स्टेज पे छेड़ के बात करे, तो इसके लिए तो खुशी है. लेकिन एक्सपेक्टेशन क्यों यहाँ पर आपका डाउन हो रहा है? क्योंकि आप लोग पहले कॉन्फिडेंसली नहीं हैं. जब हाँ भाई की बात के 10/10 बाद में आएंगे, वो बाद में सोचेंगे अपन. लेकिन जब कोई आपको पूछेगा कि आपको कितने पॉइंट्स चाहिए, एटलीस्ट जब ट्राई तो करो कि आई कैन डू, मैं कर सकता हूँ. आप वो कदम डालने से पहले आप मुकर जा रहे कि मुझसे वो नहीं हो पाएगा, तो ये रॉन्ग है. और आपके मन में क्या बैठ गया? बस पास हो जाते, लास्ट ईयर पास हो गए, हम पास हो जाते. लेकिन सबका टाइम एक जैसे नहीं रहता, सबका लक एक जैसे नहीं रहता. तो दूसरों पे भरोसा करने से अच्छा है कि खुद पे भरोसा करो. कॉन्फिडेंटली आप हार्डवर्क जब तक करोगे नहीं तो आपको कुछ भी नहीं मिलेगा. हाँ, मेहनत इतनी खामोशी से करो कि सफलता पूरे हंगामा मच जाए, इतना शोर मचा दे. इसका मतलब जानते हो? हार्डवर्क, जो आपका मेहनत है वो खामोशी से करो. किसी को बोल के मत करो कि मैं इतने लेसन पढ़ा, मैं ये करा, मैं वो करा, मैं 4 बजे उठा, 3 बजे उठा. अपने को किसी को बोलने की ज़रूरत नहीं है. सही है कि नहीं? आप इतना मेहनत करो कि जब आपको सफलता प्राप्त होती है तो पूरी दुनिया आपके सफलता पे गर्व हो. तो ऐसी मेहनत आप करो. तो पहले सबके लिए बोलना चाहती हूँ, पहले खुद पे कॉन्फिडेंस रखो. आप लास्ट ईयर से इस बार जो एक भी फेल हुए थे, इस बार नहीं होना चाहिए, बस नहीं होना चाहिए, है ना. अभी सब में कंपटीशन थे. आप क्या सोचे? फेवरेट उन लोग का करें, उनसे हम बेहतर करना, उनसे गिफ्ट हम अच्छे देना, हाँ, उनसे सब कुछ अच्छा करना. तो पढ़ाई भी उनसे बेहतर करना चाहिए ना. सही है कि नहीं? KVS बैच जहाँ भी जब भी हमको मिले आप, तो हम गर्व से कहें कि ये KVS बैच सेकंड बैच है, इनको शिक्षा हमसे प्राप्त हुई है, ये मेरा स्टूडेंट है. कि ना कि शर्माए कि ये कुछ भी करता नहीं है. जैसे कि आप बोले, चलो आज आप दिल खोल के बोले, टीचर बोले तो मैं सुना नहीं, मैं करा नहीं, सर बोले तो मैं क्लास में सो गया. ठीक है, यहाँ तक ठीक है, लेकिन अब से ऐसे करना बंद करो. बहुत बार गुस्सा करी, जब भी मैं क्लास में आती तो ऐसा देखे तो बहुत इरिटेट होता था मुझे कि 10th में भी आपको वो नहीं है जो रहना चाहिए. और बहुत बात बोल भी चुकी कि लास्ट बैच से बैच आप ऐसे है. तो आपने बोला कि कंपेयर मत करो. अभी घर में छोटा एग्जाम्पल, 2 भाइयाँ हैं, तो
तो बड़े भाई को एग्जाम्पल ही लेते ना, कब लेते? बड़ा भाई अच्छे काम करे तो देख बड़ा भाई अच्छा करा तू भी कर, बोलते कि नहीं? तो उसी तरह तो बड़े भाई से छोटे भाई को अपन बेहतर बनाना चाहते हैं, इसीलिए हम एग्जाम्पल लेते हैं। तो उसी तरह आपको फर्स्ट बैच को कंपेयर करके उससे आपको बेहतर बनने की सजेशंस हम दे रहे। तो यहाँ पर 10/10 आता है तो ज़्यादा से ज़्यादा 4 या 5 गर्ल्स उठाए। बॉयज़ तो नेवर एक्सपेक्ट, हम पे जो आपने दिया हमसे एक्सपेक्ट मत करो कि हम ये करते नहीं हैं। आप ये उम्मीद दिला रहे, सही है नहीं है? आप हम सोचते हैं कि चलो भाई हमारे बच्चे हैं करेंगे, ये हमको कॉन्फिडेंस है, हमको है कि आप पे कॉन्फिडेंस, लेकिन खुद को कॉन्फिडेंस नहीं है कि हाँ हम ये कर पाएंगे। जब तक आप अपने कॉन्फिडेंस को अच्छा नहीं बनाते तब तक कुछ भी नहीं होगा। सामने बैठ के थाली लेके बैठने से पेट नहीं भरेगा बेटा। जब तक आप खाना परोसोगे, मिलाओगे, जब उसको खाओगे, निगलोगे, चबाओगे, जब जाके आपका पेट भरेगा। तो एक अच्छे से याद रखो, अभी 5-6 डेज जो भी है अच्छे से मेहनत करो। बस है टीचर मैं पास हुआ तो बाद में मुझे क्या करना है? हाँ मुझे चाय बंडी लगाना है, वो बंडी, उसके लिए ये स्कूल नहीं है बेटा, प्राइवेट स्कूल्स हैं। तो वो बात को समझो। हम आपसे एक्सपेक्टेशन करते, क्यों करते? क्योंकि हम मेहनत करें, हर एक टीचर मेहनत करे कि आप अच्छे से पढ़ो, अपने लाइफ में आगे बढ़ो, तो उससे हमको एक्सपेक्टेशन रहेगा ना। अभी भाई हम छोटा पौधा लगा रहे, हम डेली पानी देते उसको, तो हम उससे क्या एक्सपेक्टेशन करते? वो बड़ा होगा, फिर फूल लगेंगे, फिर हम तोड़ेंगे, लगा लेंगे, फिर भगवान को चढ़ाएंगे। तो हमारी एक्सपेक्टेशन कुछ ख़राब है क्या? आपको हर फैसिलिटीज़ हर तरीके से हम समझा रहे कि ऐसे करना चाहिए, तो उम्मीद भी लगाना चाहिए ना। आपको हर एक चाहिए, हर एक में हर फैसिलिटी चाहिए। फ़ैन नहीं है तो नहीं चलता, लाइट नहीं है तो नहीं चलता, लंच को नहीं भेजे तो नहीं चलता, हर एक फैसिलिटी चाहिए, फिर पढ़ाई क्यों नहीं चाहिए? बोलिए, मुझे आंसर बॉयज से चाहिए। बस है, मैं पास हुए तो बस है। मैं बहुत बार सुन चुकी हूँ, आएगा बेटा टाइम तब पूछूंगी, बोल के मैं डिसाइड करके बैठी हूँ। तो बोलो, ओनली पास ही होना है तो इस स्कूल में क्यों ज्वाइन करे? बार बार आपको निकाल दिए फिर ज्वाइन करे, तो मैं हो या फिर सचिन सर हो और बाकी के जो भी हो, तो आपसे एक्सपेक्टेशन लगाना हमारी गलती है, गलती है। बोलिए, अभी भी कुछ भी नहीं बोल रहे आप। इतना रोजा मैडम को आप इतना आते कि सब लोग खड़े होके मैडम के लिए खुश हुए। खुशी हमारी उसमें नहीं है बेटा। अब गिफ्ट दो, सोना चांदी, वो कुछ भी नहीं है। हमको गिफ्ट है तो सिर्फ आपका रिजल्ट। आप जब अच्छे पास होके अच्छे मार्क्स लाएंगे, एक पोजीशन पे आकर यहाँ पर आकर मिलेंगे, वो हमारा लाइफ का गिफ्ट होगा। ये नहीं है वॉच दो, तुम हॉट बॉक्स दो, कुछ भी दो, वो गिफ्ट नहीं है। तो मैं तो ये आशा करती हूँ कि लाइफ में आप अच्छे पोजीशन पे जाके एक दिन आके स्कूल में सबको मिल के, ये मैं हूँ टीचर, मैं ये हुआ, आप तब। और एक बात याद रख लो, एक बार वक्त बीत गया, मौका हाथ से चले गया, बाद में आप कितना भी करो नहीं आएगा, वेस्ट है। अभी जो भी हुआ ना 3-4 बजे से, फिर से वो अपन दोहरा सकते हैं क्या? हो सकता है फिर से डांस, फिर से स्पीचेस, जस्ट मेमोरीज रहते। क्या रहते? जो अपन फ़ोन में वीडियोस निकाले, पिक्स निकाले, वो मेमोरीज रहते, बस उतना ही ना। तो ये भी ऐसी है बेटा, समझो समझो। यहाँ कोई आपको टीचर गुस्सा करने या फिर आपके दुश्मन नहीं है। कभी भी डांट के बोलते तो वो आपके अच्छे के लिए बोलकर वो माइंड में फिक्स करो। और अच्छे लाइफ लीड करने को ही अपन स्कूल को आते। ऐसे ही अपने को रोड पे फिरना है तो स्कूल की ज़रूरत नहीं है, अपन घर में भी बैठ के कर सकते हैं ऐसे काम। तो समझो लाइफ क्या है। ज़्यादातर हर बार सर एक्सपेक्टेशन लगाते कि बॉयज़ से काम करे, बॉयज़ से स्पीच दे, बॉयज़ वो करे, ये करे, बट नहीं, अभी हो गया सो हो गया। लेकिन रिज़ल्ट में तो आपको प्रूफ करना ही है कि हम किसी से
साउंड ही नहीं आ रहा। हम किसी से जहाँ तक तुम्हारा फ्लोर है वहाँ तक जाना। हम किसी से हाँ तो करना है। ओके, ऑल द बेस्ट फॉर योर एग्जाम्स। थैंक यू। సునీత్ అన్నాడు పాస్ అవుతా మేడం, నేను చందు కూడా పాస్ అవుతా మేడం అన్నాడంటే అందరు పాస్ అవుతారని నాకు నమ్మకం కుదిరింది. పాస్ అవడమే కాకుండా కొంతమంది స్టూడెంట్స్ నేను 10 పాయింట్లు తెచ్చుకుంటానని విశ్వాసంతో చెప్పిన వాళ్ళు కూడా సాధిస్తారు, తప్పకుండా సాధిస్తారు. ఎందుకంటే మీ లోపల ఆ పాజిటివ్నెస్ ఉంటే తప్పక మీరు సాధించగలుగుతారు. అది మీ దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడనో లోపించింది అని అనిపిస్తుంది. మీరు మీ గురించి పోనంత పరిస్థితిలో ఉన్నారని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీ గురించే కదా మీరు చెప్పేది, వేరే వాళ్ళ గురించి చెప్తలేరు కదా. మీ గురించి మీరు చెప్పలేనంత పరిస్థితులు ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి అల్లరి చేసేటప్పుడు బాగా ఇష్టంతో అల్లరి చేస్తారా? మరి ఇది ఇక్కడ మీ గురించి మీరు చెప్పేటప్పుడు అంత ఇష్టంతో ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? కారణం ఏంటి అంటే నువ్వు ఒకటి అనుకొని ఇంకొకటి నిన్ను చూపించాలని అనుకుంటున్నావు. నువ్వు ఏదుందో అది నువ్వు ప్రదర్శించదలుచుకుంటే నువ్వు ఎప్పుడూ వెనుకంజ వేయవు. అంటే నువ్వు ఏదుందో అది చెప్పి, ఇప్పుడు శంకర్ను తీసుకొచ్చి నేను తు క్యాకే బద్మాషా కరా క్లాస్ పే బోల్ అంటే మంచిగా చెప్తాడు కదా. అంటే ఏదైతే నువ్వు ఎక్సెప్ట్ చేస్తున్నావో అది చెప్పగలుగుతావు. ఏదైతే నువ్వు ఎక్సెప్ట్ చేయకుండా ఇంకేటేదో నిరూపించాలనుకుంటే అది చెప్పలేవు. సో ఇలాంటి అంటే మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది పూర్తి మనసుతో చేస్తే తప్పకుండా మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఏది చేయాలనుకున్నా మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయండి, తప్పకుండా మీరు సాధిస్తారు. ఇది ఇప్పుడే కాదు, జీవితంలో ప్రతి నిమిషంలో ఇది ఉపయోగపడుతుంది. మీరు ఆలోచన చేయండి, ఈ విషయంలో తప్పకుండా సాధిస్తారని నేను అనుకుంటున్నాను. Friends, so you know the event, it's coming to conclusion now. So I want to say that all of you tried but not 100% involvement, not involving there. You tried, you made an attempt to come and stand here, start something, speaking something which is not relevant, but tried something. So that is the beginning. Now up to here, sir was there, Sanjay sir was there, holding your hands, saying everything, that you follow this, your daily routine should be busy like this. He is round the clock with you, Sanjay sir. Especially with boys, he is round the clock. So he has some expectations on you. Even sir also maximum time he given in his available time. He has some expectations on you or not? How many of you agree this? We have expectations now. In the same manner, the person who is here, Sanjay sir, your class teacher, because of lack of faculty members here, he teached maths, he teached physics, he teached even English also. Because no one is coming to join here. And moreover, the reason you know that. Okay? Reason is, all the other schools are not service oriented. They are only on commercial purpose. They are only for commercial purpose. You know that, na? Here we are coming for commercial purpose. Anyone of us? Family members? Anybody is coming like that? We are coming for only for that salaries. Do you think that? Do you agree now? They are not coming for just commercial purpose. We are coming here to guide you, give good guidance and give a good path to you, good direction to your life, help you to give
what you call aspirations. You have aspirations. Every child has an aspiration. Yes or no? Every child have aspirations or not? What is the aspiration? Aspiration means dream. That dream will convert into your goal now. When it will convert? Actions. That actions are missing here. Why the actions are missing, do you know? Because self-belief is lacking here. Self-belief. I can. In the morning in the assembly, on every Monday, na sir, that is, घर कोई कर सकता है. On every Monday, घर कोई कर सकता है. So that is there now. What is that actually? Developing belief power. Every day you are pledging yourself. Or you are doing only orally, but do you know the lyrics meaning? If you are doing, you will not do this kind of performance is not expected from you. This is not even ordinary, below ordinary these. Many of them. Ghar koi kar sakta means what? Self-belief. You are promising that I believe in myself. I can do anything. I can do anything. Nothing is an obstacle for me. I can overcome any obstacle in my daily routine. Are you doing like that? How many really did like that? Honestly, raise the hand. In this complete academic year. Raise the hand. Nobody is raising, sir. Nobody is raising. The reason is you're not involved there. Simple things are there. In the morning you do pledge, na? Morning, what do you do the pledge? I am an Indian. All Indians are my brothers and sisters. In that, you know all the meaning of that pledge? Really, you know that? Are you keeping that pledge in your daily routine? Honestly, raise the hand who are keeping that pledge. How many of you keeping the pledge? What you are reading in the morning? See, not even raising this side. Not understanding. Telugulo చెప్పాలా నీకు? Okay. I can speak Telugu also. Okay, I will speak in Telugu only. Okay. ప్లెడ్జ్ చేస్తున్నావా మన మార్నింగ్ రోజు? ఆ ప్లెడ్జ్ దాంట్లో మీనింగ్ ఏంటో తెలుసా తెలియదా మీకు? తెలిస్తే దాన్ని ఆచరిస్తున్నారా లేదా అని అడిగినా నేను. ఆచరిస్తున్నారా? రియల్గా ఆచరిస్తే లేపండి చేయని చెప్పినా నేను. ఓకే, అట్లనే నీ రొటీన్లో చాలా ఉంటాయి అట్లా. ఆ రొటీన్లో నీకు తెలియకుండానే చాలా వి ఇంక్లూడెడ్ సెవరల్ థింగ్స్ సార్. We included several things in our schedule only. We included that all things, but you don't know the importance of that. You're not recognizing the importance of that. Coming, preoccupiedly keeping your mind that we are coming here to have entertainment. That is the reason. That's why you are lacking all these things. Are you coming for entertainment? Entertainment should be a part, but it should not become the only part. It became the only part for them. Coming, doing some chit-chatting, that should be there. It's a element, only one element in the academics. Everything becomes element, everything in the academics becomes that, means what happens? Entertainment ke wo same aitadi. Entertainment ke wo same aitadi. ఇప్పుడు మీరు హిందీ టీచర్ అడిగింది, ఏం అడిగింది మళ్ళీ? రోజా మేడం అడిగింది, ఏం అడిగింది మళ్ళీ? నెక్స్ట్ సంజయ్ సార్ కూడా అడుగుతాడు. ఇప్పుడు సార్ కూడా అడుగుతాడు, అది ఏం అడిగింది మళ్ళీ? మీరు మీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా లేదా? అసలు ఏదైనా పెట్టుకున్నారా? మీరు పెట్టుకుంటే ఇట్లా ఉండరు కదా. జస్ట్ బై లుకింగ్ ఎట్ యువర్ ఐస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్. జస్ట్ బై లుకింగ్ ఎట్ యువర్ ఐస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ యూ నాట్ కెప్ట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆన్ యువర్ రిజల్ట్స్ ఓన్లీ. Everyone felt that. Everyone felt when you are sitting there. The reason is you are not involving yourself completely to the either academics, non-academics also they are not showing interest. Non-academics, moreover, Sanjay sir was very strict. He not given opportunity only for you. He want to get good result in 10th class. That's why you not given us, sir. That is the reason. That's why you not involved in the games, other extracurricular activities will not involve you. So whatever it might be, you are understanding this basic English. It's a complicated words also not using. I am here. Simple words only I am using. So first thing, are you living in present or living in past? How many of you living in the present? Raise the hand. We are living in the present. Raise the hand confidently. I am asking the 10th class students only.
Why? Because if you are living in present, that speech will be not like that. The speech will be with a good beginning, good elaboration and good ending. But nobody tried that. Some exceptions are there. Some members are confident. They did a good beginning without any plan also. And some people may tried some other techniques to elaborate that and concluded that. But what about you who are living in present? You are saying everybody raised their hand. No. Everybody is raising their hand, but not really involved here. On this occasion, you was wrong because you not planned the speeches, you not planned your academic schedule. Also, you are postponing. Procrastination. What do you say? Procrastination means postponing that. Now exams only came now. What came? Exams only came. How many days are left over now? 5 days. You know that. You have very clarity in these all things. That exams are very near. But you postponed, delayed. I am not saying all members. Majority. All members not. Majority. Okay? So what I am saying is, who are living in present will have a plan. Who are living in present will have plan and their mind is still. When the mind is still, here words will come automatically. That is missing here. You are not living in present, you are just acting again. Who are living in present will have plan. And according to plan, they work. Okay? And according to that, they perform. They have a plan, they practice that, and they perform. You did that? It's in order. You did order or not did? You only tell me, you only ask yourself. Self-introspect. Self-introspect will lead you to identify your strengths and weakness. That will only help you in this. Not only this, after the rest part of the life, Sir will be not there, Sanjay Sir will be not there, me will be not there, Principal Sir will be not there, and no teacher will be there supporting you. The rest part of the life, we have to face the competition. So that's why learn this. Keep everything in order first. Then only you can get, at least who are just now saying confidently, we will pass definitely. For them also, I am not saying that definitely everyone will pass. Keep good expectation means good result will come. You kept good expectation, but I am working or not. You only cross check that. Self-introspect. You are speaking. Okay? Just speaking not enough. Speaking is enough in modern era. Actions are more. Action speaks more than words. Action speaks more than words. Your actions are not in words. Actions are in your plan and your preparation and your performance. That is missing or not? You only tell me. It's missing or not missing? So I am saying that this is last day of your school. And you are also a part of family. Now you are thinking that now this is the final. You are there forever. This is a part of the, you are also part of the family forever. You may be anywhere else. We will treat like that only. Okay? Don't think that this is the ending of your school life. Your life ending, up to the ending, school will be the part of your life. Okay? And all the best. Whatever I said, my intention is not to hurt anyone in my academic year, in these 3 years or 2 years. I don't want to hurt anyone, but sometimes because of your naughty things or because of some other reasons, I may be somewhat strict. But my real intention is not to hurt you physically and torture you physically. I want to make a change there, that's all. Sorry if at all I hurt any girl or a boy of 10th class. Okay? And I wish, wholeheartedly I am wishing you a good success in your life as well as these exams also. Thank you. Sheetal ma'am, Principal sir, my dear colleagues, as well as a wonderful bunch of students. Good evening to everyone. It has become night, but we are saying good evening still. So first of all, we are gathered here to bid farewell for you all people. And I would like to appreciate the efforts of 9th class students for taking the initiative to giving farewell for you all people. Instead of fighting or arguing with you people, they are bidding you farewell in a proper way and they are giving a send-off to you. So, which means that they are respecting the elders. In the same way, in your life,
Wherever you go, whatever you do, always respect your elders, your parents, your teachers, and always take care of them. Along with that, the main problem is your SSC exams. Right? Whether you are a bright student or a slow learner, each and every one of you, when it comes to examination, you feel tensed. You think that it is very hard, what will happen, how are you going to write the examination. So don't feel the tense. Why? Because we have written many examinations in our school. We have written practice paper 1, we have written pre-final, we have written special test. So these tests made you to what? Cooperate with the timing of the examination, how to write and how fast or how slow to write it properly. So follow the same things. Along with that, I would like to say that each and every teacher, whether from KG to 10th class or whether if you go to study in PG, each and every teacher will use certain harsh words. They are only using the harsh words to say that you will change your behavior and become a better version of yourself. But you think that they are scolding you, they are abusing you, they are not taking care of you. That is not the way. Always take the things in a positive way and try to change yourself in a positive manner. Okay? And what else should we say? Okay, we'll talk about students' mindset first of all. Each and every student, whether he or she is a clever or any other person, what they want is they want to spend the entire time of their day in the school by entertaining themselves. No one is willing to study. If a teacher moves out of the class even for a second, simply keep on talking with your friends, chit-chatting with them. Okay? That should not be the case. Why? Because every time, whenever you go, whenever teacher is going out of the class, if you spend the time by chit-chatting, whatever you have memorized till then will be vaporized. Why? Because you spend the remaining time chatting, those words will be fun and entertaining. Those words will be fed up in your brain. And the whatever answers you have learned till that time will be vaporized. So that is why we asked you to stay silent and learn in a proper way. Don't spend the most of your time chit-chatting with your friends. Especially for this next 4 days or next 20 days to take till examination. Right? And along with that, my suggestion is, you want to entertain yourself, we have said already. And many of you are feeling happy about whatever marks you get. That should not be the case. Always try to aim to a higher goal. If you know that you can get 80, try to achieve 85 or 90. If you know that you can get 90, try to achieve 95. If you know that you can get 60, try for 65. We are not saying each and everyone should get 90. But try to achieve a greater version of yourself so that you will become successful and you try to improve yourself in future. Okay? And teachers' care or favoritism you talk. You always say that a so-and-so teacher or so-and-so sir is taking care of this child more when compared to others. That is not the case. Each and every teacher tries to take care of all the 30 students or all the 60 students in the class in a proper way. But the student is showing more attention towards his subject or her subject. So that is the teacher will try to explain it in a more detailed way. But the remaining people, they will not understand. They are saying that the teacher is going to that child itself. Why? Because the child is asking the doubt questions. The remaining people, they are not willing to express their doubts. If you don't express your doubts, how can a teacher understand whether you have understood or not? Right? So try to change it in future, whether you go to college, okay, or any other field. If you don't express your doubts to your parents or your teachers, no one is going to what? Suggest a proper way for you and solve the problems. And along with that, right, reasons for your present and future goals to be set. Why we are asking you to say the present and future goals?
when you are saying a present goal in front of all these people, you express the proper goal. You try to remember that we have said in front of these 100 people or 150 people, our present goal is to get 9 points, 9.5, 10, 8, whatever you have said. So if you are diverting yourself from studies, you'll remember that in front of this many people I have said that I'll try to get 8. And if I'm not studying, I'll not get. So again, you'll try to concentrate. That is why we are asking each and everyone to tell your present goal. That is a need. So next year, 9th class students, take care and say your present and future goals properly. And even the future goals, you will remember that in our school, I said that I want to become so and so, police officer, doctor, lawyer, engineer, whatever you are saying. You will remember that in future and choose the course properly. That is why we are asking you to say the present and future goals. But many of you still are feeling fright. Even I am also feeling frightened to speak in front of you. But still we are saying, why? Why? Because you should not do the same things. In our childhood, we were not given chance to speak. We are asking you to speak so that in future you will not face problems. Right? And along with that, students' mistakes. Lot of you do a lot of mistakes. When a teacher points out the mistake, you say that, sir, you are scolding only me. Teacher, you are scolding only me. Why can't you scold the other person? See, we know that a certain person is at a limit. If we say a suggestion to him, he'll take care of it and he'll change. For those persons only, especially, we'll try to use suggestions in a proper way. If a child listens more and more suggestions, if he's going to change more and more, we'll give more suggestions. If he's not willing to take the suggestions properly, then no teacher will give any suggestions to any student. Right? And along with that, this end has finished. And the next one is teacher's pet. Right, each and every teacher has a pet in the class, in each and every class, 6th class, 7th class, 8th class, 9th class, 10th class. In each and every class, we have a pet. That is, when we go to the class, whatever has happened, okay, what was the homework given, what the students should do, each and everything will be known to the students. Right? Why? Because he or she is willing to accept whatever the teacher says. So next year, I hope that 9th class students, each and everyone will be a teacher's pet and obey each and every teacher's words properly. Okay? Thank you, everyone. Tital ma'am, all the teachers and dear students. So you have listened what the sir said and the teachers. So I will not make you bore. I will say only few words. First thing, I was very serious in your class. Compared to other classes, I am not close to you that much. Why? Because when I have entered into the school, then only I have seen your behavior, how you are behaving with the teachers and how you are interacting with your friends and all. Then also I said that you should change your behavior, you need to be disciplined to go forward in the life. Now, how much you will learn from this, that will be dependent on you, because you are as 10th class, you came to school at 6:30 in the morning and you are going at 6 o'clock in the evening, no? So, you spent all 11 to 12 hours in the school only, and in the remaining time, you will going to have 8 hours for the sleep, no? So, how much time you are spending with your family members? Just 2 to 3 hours, no? So, most of the time you are spending here, and it was our responsibility to teach you the good things, how you should behave and all, that we have tried as much as we can. Now, how much you have grabbed, that will be dependent on you. And the life after the 10th is the first step. You are going into the bigger world. 10th is the first step that you are taking in the bigger world. Then no one will be back of you. Now teachers are there whenever you are performing any activity, whether it may be dance or songs, anything, teachers are back of you. But out of this world, out of the school, there will not be a backbone, back support for you. You need to go by your steps only, you need to find your own path. And secondly, I will say that how you need oxygen for the living, no? Like that only studies. Now here 46 members are there in your class. All 46 brains are not same. Few members can sing very well, few members can dance very well, few members can read very well. Okay,
So many people have different capabilities, no? So you need to focus on your things, your hobbies, but at the same time, like a oxygen, you need to educate yourself also. Okay, thank you. All the respected teachers and sirs and all my dear students. Actually, it is so sad to say bye to you all, but however, school life is the best life forever. School days will not come back again, but up to now, whatever the life you have spent, it is all under control of your parents and teachers, right? But from now onwards, it is not like that. You have to make your own decisions and you have to stand on your own decisions. So be strong and be positive. You should not go in the wrong way and always give respect to your parents and all the elders. Just with a small example, I want to end my speech in Telugu. See, for example, నేను తాజ్ మహల్ వెళ్ళాలనుకుంటున్నాను. జస్ట్ బై వాక్ వితౌట్ టేకింగ్ ఎనీ హెల్ప్ అండ్ వితౌట్ యూజింగ్ ఎనీ వెహికల్ నేను తాజ్ మహల్ వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను స్టార్ట్ అయిన ఇంట్లో నుంచి బై వాక్, బట్ క్యాన్ ఐ రీచ్ టు తాజ్ మహల్ జస్ట్ బై వాక్? బికాస్ ఐ డోంట్ నో ద వే అండ్ నాకు తెలియదు అసలు ఎన్ని డేస్ పడుతుంది, ఎన్ని మంత్స్ పడుతుంది అండ్ ఎన్ని ఇయర్స్ పడుతుందో ఏంటో నాకు అసలు ఏం తెలియదు. జస్ట్ నేను తాజ్ మహల్కి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఇది పాసిబులా వితౌట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ అదర్స్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను తాజ్ మహల్ వెళ్ళాలంటే ఇప్పుడు నాకు ఏం కావాలి? ఎవరిదైనా హెల్ప్ కావాలి. అదర్వైజ్ నాకు ఏదైనా ఒక వెహికల్ హెల్ప్ కావాలి. ఎదర్ బస్, కార్ ఆర్ ఎనీ వెహికల్ కావాలి కదా. సో సేమ్ లైక్ దట్ లైఫ్ కూడా అంతే. మనం లైఫ్లో మన గోల్ని మనం రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా మనం మన స్కూల్ లైఫ్ని మనం చాలా బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. మన ఇంటర్ లైఫ్, మన డిగ్రీ లైఫ్ అండ్ వాట్ ఎవర్ ద హయ్యర్ లెవెల్స్, ఆల్ దట్ థింగ్స్ వీ హ్యావ్ టు యూటిలైజ్ వెల్. దెన్ ఓన్లీ వీ క్యాన్ రీచ్ అవర్ గోల్. థ్యాంక్ యూ and all the best for your bright future. Thank you. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహం. Koti Vidya School. Many times we have explained you the meaning of Koti Vidya School. Koti यानी करोड़ों विद्या देने वाली school. We tried all the way possible to do that, isn't it? Swati teacher has explained you right from the starting of the school till the pre-primary level. How the parents believe and give their hands, your hands in our hands to make your future. तुम्हारा पूरा भविष्य हमारे हाथ में नर्सरी में हमारे को दे दिया कि भाई आज से आपके हवाले हैं हमारे बच्चे, अब जो बनाते आप बनाइए. छोटी रिस्पॉन्सिबिलिटी नहीं है, रिस्पॉन्सिबिलिटी बहुत बड़ी है और उन्होंने हम पे भरोसा करके
दिया है. What they want? Who want? Your parents. What they want? क्या चाहते हैं उन? हाँ? कि आप लोग बड़े बन के अच्छा पैसा कमा के करोड़पति बनो, यही चाहते हैं ना. वो जो तकलीफ वो लोग देख रहे हैं, आप लोग नहीं देखना, या आपकी वजह से उनको कुछ थोड़े बहुत सुख के पल मिल जाए. इट इज ओनली इंटेंशन व्हाट दे हैव, बिकॉज दे नेवर गॉट द एजुकेशन. इवन इफ दे हैव गॉट, इट्स इन अ गवर्नमेंट स्कूल. और गवर्नमेंट स्कूल में पढ़ाई कैसी रहती है, आई ऑलरेडी शोड यू, एंड यू नो, यू ऑलरेडी सीन द गवर्नमेंट स्कूल स्टूडेंट्स. सो दिस इज द सेम स्ट्रक्चर. This is also a government school kind of thing. Without fees, we are running the school. But what's the difference between that school and this school? क्या difference है दोनों में? यहाँ पे आपको सिर्फ स्कूल आना करके आना नहीं है. यहाँ पे हर फैमिली का मेंबर, which is the family, कोटि विद्या फैमिली का मेंबर यही चाहता है कि उनके जो बच्चे हैं, वॉट एवर द सब्जेक्ट दे आर टीचिंग, दे शुड बी परफेक्ट इन दैट सब्जेक्ट, इजंट इट? स्वाति टीचर जब सिखाए तो आज भी समझ में आ रहा है ना. अब हम भी सिखाए तो वी ट्राइड ऑल द पॉसिबल वेज जस्ट मेक यू वॉट टू एक्सप्लेन द सब्जेक्ट. ये किसके लिए है सब्जेक्ट? एग्जाम लिखने के लिए. वॉट इज स्कूल? As you know, life have 4 portions. I already discussed you before also. 60 साल की उम्र, 60 साल की उम्र में डिवाइड बाई 4 अगर करते हैं तो कितना होता है? 60 डिवाइड बाई 4 कितना होता है? 15 होता है. 15 साल कहाँ दे रहे हो आप लोग? अभी तुम्हारी एज क्या है? 15 ही है ना. 15 साल दे रहे हो पूरे के पूरे स्कूल में. 1/4 ऑफ द पोर्शन इज गोइंग टू द स्कूल इटसेल्फ. बट फॉर व्हाट? भाई लाइफ का 1/4 यानी छोटा पोर्शन नहीं है, बहुत बड़ा पोर्शन. लेकिन किसके लिए दे रहे हैं? कि आने वाले 45 साल जो है वो एकदम परफेक्ट है नहीं. 15 साल जितना मेहनत अपन करेंगे, दिस इज ओनली द बेस. लास्ट ईयर भी आपने सुना होगा कि बिल्डिंग जो दिखती है ये तुम्हारी लाइफ 15 साल के बाद की लाइफ. तो 15 साल वाली लाइफ है वो इसके नीचे. दैट इज द बेस, द पिलर. नीचे जो अपन फाउंडेशन डालते हैं, एक स्ट्रक्चर. बिल्डिंग अभी 3 बिल्डिंग तो तुम्हारे सामने बनी है, यहाँ पे बनी नहीं बनी. सबसे पहले क्या करें? 10 फीट का खड्डा खोदे, उसमें फिर फाउंडेशन डाले, फिर पिलर डाले, और फिर ऊपर जाके ग्राउंड फ्लोर आया. तुम्हारी लाइफ में 10th का इम्पोर्टेंट उतना ही है. कितना? वो बेस लेवल. अब इसके आगे तुम क्या बनाओगे टोटली इज इन योर हैंड. लेकिन वो बेस कुछ भी बनाओ, वो बेस तो ज़रूरी है. वो बेस बनाने का काम हमारे जिम्मेदारी था. हमारे को आपके पिताजी माताजी ने हमारी जिम्मेदारी पर छोड़ा. हमने पूरी तरीके से निभाने की कोशिश की क्या. लेकिन हम अब दिस इज़ नॉट यूर फेयरवेल, वी कैन से इट इज़ आवर टेस्टिंग टाइम. कि जो 15 साल में हमने आप लोगों को पढ़ाया, क्या हम उसमें सक्सेसफुल हुए क्या? आने वाले 5 साल में तो सब पता चल जाएगा. आप इंटर पढ़ोगे, बीकॉम पढ़ोगे, लाइफ में 5 साल के बाद में कुछ ना कुछ तो कमाओगे. अब लाख कमाओगे, 1000 कमाओगे या करोड़पति कमाओगे, वी आर नॉट कंसर्न फॉर दैट. बट बहुत टेस्टिंग टाइम इज कि भाई हमने जो शिक्षा दी वो कौन से लेवल तक तुम्हारे समझ में आई. तो आज इसकी परीक्षा यहाँ पे हुई. रोजा टीचर ने आपको गुस्से में बोला कि भाई आप लोगों ने स्पीच परफॉर्म बराबर से नहीं किया. रवि किरण सर ने तो और लंबा बोला. ही वॉज नॉट हैप्पी विथ यू. तकलीफ होती है टीचर को. मतलब 10 साल टीचरों ने आपको दिया और 10 मिनट आप उनकी तारीफ में नहीं बोल सक रहे हो. व्हाट इज दैट? 10 मिनट आप टीचर के बारे में नहीं बोल रहे हो जिन्होंने
15 साल तुमको सिर्फ पढ़ाया है, उनके लिए 10 मिनट नहीं है तुम्हारे पास। क्या पूछे, लाख करोड़ क्या पूछे वो, क्या बोले, सोना चांदी क्या बोले, कुछ भी नहीं चाहिए। बोले क्या चाहिए, आपका भविष्य चाहिए। आज हम 5 बजे उठ के 6:30 बजे तुम्हारे को आके पढ़ाने का रीज़न क्या है? क्या है कि भाई तुम्हारा भविष्य। आज तुम लोगों को कभी ऐसा लगा क्या कि यहाँ पे सिर्फ नाम के लिए हो रहा है, काम के लिए नहीं हो रहा है? मतलब पढ़ाई नहीं हो रही है, बस है, स्कूल है, टीचर तो है नहीं, पढ़ाई तो हो नहीं रही, ऐसा कभी लगा? इज देयर एनी डिफरेंस बिटवीन अ गवर्नमेंट स्कूल एंड अ प्राइवेट स्कूल? एक गवर्नमेंट स्कूल जैसा लगा कभी? तो टीचर नहीं आ रहे, क्लास में कोई है ही नहीं, कोई देख रहा ही नहीं। मेरे हिसाब से तो हमने कोई कमी रखी नहीं पढ़ाने में। टीचर नहीं है तो इवन बीइंग द हेड ऑफ द फैमिली, जैसा स्वाति मैम ने बोला कि भाई आप इन सब के पिता हो, हमारे भाई हो, किसी के बड़े भाई हो, किसी के छोटे भाई हो, हेड ऑफ द फैमिली हो। व्हेन समवन इज नॉट देयर आई हैव टेकन द रिस्पॉन्सिबिलिटी कि भाई व्हेन समवन इज मिसिंग आई विल डू दैट। जरूरत है क्या? जरूरत है, बिकॉज हेड ऑफ द फैमिली मीन्स रिस्पॉन्सिबिलिटी। रिस्पॉन्सिबिलिटी किसने दी है? उन्होंने दी है। अगर आप आज से 5 साल के बाद में कुछ भी नहीं बनते हो तो सर मेरा नीचे होगा कि ऊपर होगा? डेफिनेटली नीचे होगा। ऑल द एफर्ट्स व्हाट वी हैव डन विल ऑल गो इन वेन, इजंट इट? सो एक पेरेंट्स ने, आपको मैंने भी इसके पहले भी बताया था, एक पेरेंट्स ने फ़ोन करके क्या बोला, आप सेठ लोग हैं ना, इंडस्ट्रियल बड़े आदमी, आप लोग क्या चाहते हो? एक लेबर का बच्चा लेबर ही रहे, वो ऊपर ना आए। आप उनको मंदिर में लेके जा रहे, साफ करवा रहे, ये कर रहे। आप चाहते कि लेबर का बच्चा लेबर ही रहे, वो कभी ऊपर ना आए। यही आप लोगों ने ऑब्जर्व किया, यही हो रहा था अपने साथ। व्हाट वाज द मोटिवेशन गिवन टू यू कि भाई जो वो लोग नहीं कर सके वो तुम लोग करना। उसके लिए जो जो चाहिए वो पूरा फैसिलिटी, जो एंटरटेनमेंट तुमको याद है, चिंतल गया याद है, ये करे वो याद है, घूमे फिरे सब याद है, लेकिन टीचर्स के बारे में 4 शब्द नहीं आ रहे मुझे। क्यों उतना मतलब उतना हेसिटेशन क्यों है? 10 साल में पब्लिक स्पीकिंग नहीं आया, तुम लोग सामने आके 4 शब्द बात करने को इतना डरने की जरूरत क्या है? बाहर वाला कौन है यहाँ पे? अभी तो विद इन द फैमिली बात कर रहे हैं अपन, कुछ गलत भी हो गया तो कुछ फर्क पड़ना है। लेकिन भाई अब वो लोग क्या बोल रहे हैं, क्या समझ रहे हैं वो लोग? अब रोजा टीचर क्या बोले? 1 साल में नहीं थी, मैं डिस्टर्ब ही नहीं करी, आने के बाद में शी इज़ नॉट हैप्पी विथ यू। अभी किसके ऊपर इल्ज़ाम हो गया भाई? स्कूल पे हो गया ना कि आप क्या सिखाए भाई? सो अब जो हो गया उसको हम बदल नहीं सकते, समझ रहे? 15 साल आप लोगों ने हमने दिया, वी एक्सेप्ट द फेलियर दैट वी वर नॉट एबल टू मेक योर फ्यूचर ब्राइट। जो कोटि विद्या की हमने बात की थी, शायद हम डिलीवर नहीं कर सके, सॉरी फॉर दैट। बट लाइफ में ये समझ लो, देयर इज नो शॉर्टकट। 10th में भी आप लोगों ने अभी मज़े किए तो आप पूरी लाइफ अभी पछताना पड़ेगा। जिन्होंने 10th तक मेहनत की उसका लाइफ और जिसने मज़े किए उसका लाइफ, यू कंपेयर आफ्टर 5 years, यू विल नो व्हाट इज द डिफरेंस। ऐसा रहता है तो पहले 30% मेहनत कर लो तो 70% आप लोग मज़े करोगे, या तो पहले 30% फुल मज़े करो, 70% पछताना पूरी लाइफ। 15 साल अपन पढ़े आगे के 15 साल की लाइफ के सेट करने के लिए। 15 साल के बाद में 5 साल और पढ़ेंगे, यानी टोटली 20 years ऑफ लाइफ इज गोइंग फॉर स्टडी ओनली। वो 20 साल क्या करने के लिए? पैसा कमाने के लिए। एंड रिजल्ट तो पैसा ही कमाना है ना। पैसा कमाओगे कैसा जब पढ़ोगे नहीं तो? एक लेबर पूरा दिन काम करता है तो 400-500 रुपये मिलते हैं, और मट्टी पत्थर उठाता है तो 1000 रुपये मिलते हैं। और एक कंप्यूटर का काम करने वाला गूगल का CEO को 7 करोड़ रुपए महीने का मिलता है। कुछ भी नहीं उठाता है, क्या करता है? सिर्फ दिमाग चलाता है। तो दिमाग का वैल्यू ज़्यादा है कि मेहनत का वैल्यू ज़्यादा है? दिस इज द स्कूल फॉर। यहाँ पे सिर्फ इसके ऊपर ही काम किया गया।
लड़का हो लड़की हो कोई फर्क नहीं पड़ता हमको, ज्ञान सबको बराबर ही मिला, समझ रहे? अब कौन लिया कौन नहीं लिया, आज जीडीपी मोदी साहब बोल रहे 10 नंबर से 5 नंबर पे आए, कितने साल लगे? 10 साल लगे। अभी कहाँ पे खड़े हैं? $3 ट्रिलियन पे। 4 नंबर और 3 नंबर पे कौन है? जापान और जर्मनी। चलो उनका अपने से 1 ट्रिलियन ज़्यादा है, वो उसको क्रॉस कर सकते हैं अपन। 5 ट्रिलियन हो गया तो उनको क्रॉस कर दो। व्हाट इज द सेकंड पोजीशन? यू नो, सेकंड पोजीशन पे खड़ा है चाइना और फर्स्ट पोजीशन पे खड़ा है अमेरिका। अपना 3 ट्रिलियन नहीं है, चाइना का जीडीपी कितना है पता है आप लोगों को? 17 ट्रिलियन। कितने साल लगेंगे भाई? और ये हालत रही तो साल तो छोड़ दो, ये हमारी ज़िंदगी में तो कभी नहीं देखेंगे सेकंड पोजीशन। और अमेरिका का 27 मिलियन। यानी अगर वो लोग आज भी सो गए ना, काम नहीं किए ना, तो भी पहुंचने को 20 साल लगेंगे। आज बंद करें तो बंद करेंगे क्या? अच्छा, भविष्य किसके हाथ में है? तुम लोगों के हाथ में है। इनके हाथ में कुछ नहीं है, इनकी लाइफ इनके हाथ में नहीं है। शादी के बाद में इनको काम कराया जाएगा नहीं कराया जाएगा, पढ़ने देंगे काम करने देंगे नहीं देंगे, उनके हाथ में कुछ नहीं है। लेकिन इंडिया का तो पूरा इकोनॉमी तुम्हारे हाथ में है। वी नो हाउ टू कैलकुलेट द जीडीपी, टोटल वैल्यू ऑफ, यार अभी तो एग्जाम लिखना है ना, व्हाट इज जीडीपी, हाउ इट इज कैलकुलेटेड, टोटल वैल्यूज ऑफ ऑल द गुड्स ना, गुड्स एंड सर्विसेज। एंड वो कहाँ से आएगा? इंडस्ट्री लगाओगे तो आएगा, एग्रीकल्चर गुड्स से आएगा, या तो सर्विस करोगे तो आएगा। तो व्हेन यू अर्न मोर इट विल ऐड टू द जीडीपी। और अगर तुम ऐसा काम करोगे विल इट ऐड? इंडिया के लिए कहाँ जा रहे हैं? ऑल द स्कूल एफर्ट्स ओनली फॉर इंडिया। क्या कर रहे हैं अपन उसमें? हमारा टारगेट तो बहुत बड़ा था, बट लिटरली आई एम फीलिंग वेरी बैड कि आई हैव फेल्ड इन दिस टोटल सेक्टर। आप लोगों का बिहेवियर, आप लोगों का स्पीचेस, जो as I said, nothing can be changed now. We have crossed that. आज अभी तो भी कम से कम take it seriously. Nothing is impossible as ma'am said. अभी से सिर्फ एक ही टारगेट होना चाहिए कि 10th में जितने ज़्यादा आएंगे वो अच्छा, क्योंकि 10th का एक ही मार्क्स है जो आपके सबसे पहले मार्कशीट में या रिज्यूम में चढ़ेगा, उसके बाद में इंटर का चढ़ेगा, उसके बाद में डिग्री का चढ़ेगा। समझ गए ना? तुम्हारे को 5th में कितने आए या 6th में कितने आए, नो वे कंसर्न नाउ। 10th मार्क्स आर इम्पोर्टेंट। टेस्ट पेपर 1 को भी तुम लोग पेपर आउट होने का कॉपी करके लिख रहे हो बोले तो दैट वाज एन अटर शेम टू यू। कि टेस्ट पेपर किसका है? इट्स योर टेस्ट, उसको तुम कॉपी करके लिख रहे हो, तो हुम यू आर चीटिंग? योरसेल्फ और मी। मेरे को क्या करना है वो मार्क्स का? तुम बिना पढ़े पेपर के पीछे घूम के पेपर में अच्छे मार्क्स, वो पेपर ला के उसमें पढ़ के लिख रहे हैं, वो मार्क्स तुम्हारे गवर्नमेंट को भी जा रहे हैं हम लोग। बट हुम यू हैव चीटेड? योरसेल्फ। व्हेनेवर यू आर स्लीपिंग, बस तुम समझ जाओ कि अगर मैं मेरे डेवलपमेंट के लिए काम नहीं कर रहा हूँ, देन आई एम चीटिंग माई सेल्फ एंड माई होल फैमिली। टीचर को कोई याद नहीं रखता बेटा। 10th के अभी लास्ट ईयर 10th बैच गया, कितने बार आके मिले? कोई नहीं मिलता। हम भी जाके नहीं मिलते, हम कोई एक्सपेक्ट भी नहीं करते कि हमको आके मिले। दूसरे टीचरों के, स्कूल के टीचर्स की बात अलग रहती है। रवि किरण सर सेड दे वर्क फॉर कमर्शियल प्लेस। यहाँ पे दिल दिमाग हर चीज़ लगा हुआ है। मेरी फैमिली को छोड़ के मैं इधर आके तुम्हारे साथ सवेरे 6:30 बजे से क्लास ले रहा हूँ, रात में 2 बजे भी आ रहा है तो आ रहा हूँ। घर वाले भी बोलते हैं ना क्या ज़रूरत है, फिर भी मेरे को मालूम है ना क्या ज़रूरत है। उसके बावजूद भी पेरेंट्स क्या बोल रहे हैं? आप लेबर के बच्चे को लेबर ही बनाना चाहते हो। चलो ये भी अच्छी बात है, मतलब इतना करने के बाद में भी सामने वाला मार रहा है, मारने दो, पर मैं क्या कर रहा हूँ वो तो मेरे को मालूम है और तुमको मालूम है। दैट इज़ इम्पोर्टेंट। वो क्या कर रहे हैं उनको नहीं मालूम, वो क्या बोल रहे हैं उनको नहीं मालूम, लेकिन वी आर द 2 people who should know what I am doing and what you are doing.
मैं जो सवेरे आ रहा हूँ और क्या कर रहा हूँ ये तुमको मालूम होना चाहिए और मेरे को मालूम होना चाहिए। एंड वी बोथ नोस, मैं जितनी मेहनत किया है, ये टीचरों ने जितनी मेहनत किया है तुम्हारा फ्यूचर बनाने के लिए, इसको अपन ज़िंदगी भर चुका नहीं सकते। और ये स्कूल आपको कुछ पूछ भी नहीं रही, ना पैसा पूछ रही है ना रुपया पूछ रही है। लास्ट टाइम वालों को तो हम पूछे थे कि भाई करोड़ रुपये ला के दो, कुछ भी नहीं चाहिए, लिटरली कुछ नहीं चाहिए। लेकिन क्या चाहिए, थोड़ा तो एक कोने में एक साला इच्छा रहती है। बहुत बोलते हैं लोग कि इच्छा मत रखो तकलीफ नहीं होती, लेकिन वो घूम फिर के मन वहीं आ जाता है, अरे इतना मेहनत करे कुछ तो चाहिए ना यार, कोई ट्राई। बहुत लोग बोलते हैं इच्छा मत रखो तो आपको तकलीफ नहीं होगी, बहुत समझाते हैं मन को, लेकिन समझता नहीं है। सब साला 21 चैप्टर पढ़ाए हैं तो एक्सपेक्ट करते हैं 90 के ऊपर है। क्लास में नींद आई होगी। सोशल सब्जेक्ट एक ऐसा सब्जेक्ट है जो लाइफ में मरते दम तक काम आएगा, बिकॉज इकोनॉमी के बिना तो वर्ल्ड ही नहीं चलता। इकोनॉमी उसमें है, हिस्ट्री, पुराने लोग क्या करें वो गलती अपने को फ्यूचर में नहीं करना है। हिस्ट्री नहीं समझेंगे, कल के दिन कोई पॉलिटिक्स में जाएगा, कोई ऑफिस में जाएगा, अगर वो पॉलिटिक्स हिस्ट्री नहीं समझेगा वो गलती फिर करेगा। वो गलती करके पछताने से अच्छा तो हिस्ट्री पढ़ के समझ के कम से कम वो वैसा हुआ था इस बार ऐसा नहीं करना, इसके लिए हिस्ट्री ज़रूरी है। बारिश कैसे आती है, पहाड़ पे ठंडा क्यों रहता है, नेचर को समझना वो भी बहुत ज़रूरी है। क्योंकि हम नहीं पूछेंगे, आपके बच्चे आपको पूछेंगे कि भाई आज ये बर्फ़ क्यों गिर रहा है, यहाँ पे तो बर्फ़ गिरता नहीं है। व्हाट वी कॉल इट, हेल स्टॉर्म्स, इज़न्ट इट? क्यों गिर रहा है भाई हैदराबाद में हेल स्टॉर्म्स? व्हाट यू विल से? ग्लोबल वार्मिंग, इज़न्ट इट? फर्स्ट चैप्टर, रिलीफ फीचर्स, कोस्टल में क्या रहता है टेम्परेचर रहता है, वो पता होना चाहिए ना। जनरल नॉलेज है कि नहीं है? खत्म हो जाएगी क्या एग्जाम के बाद? कब तक होगी? आपके बच्चों को जवाब देना है, आपके पोतों को जवाब देना है, आपके मरते दम तक सोशल कहीं नहीं जाएगा। मैथ्स भले ही आप सब्जेक्ट में हो या मत हो, कैलकुलेट करके कंप्यूटर करके काम निकाल सकते हैं। जनरल नॉलेज ये जितना भी आपने 10th में पढ़ा है ओनली जनरल नॉलेज, यहाँ से ये जनरल नॉलेज खत्म होकर आप जो चाहते हो वही पढ़ाया जाएगा। आप डॉक्टर बनना चाहते हो तो आपको BPC ही पढ़ा जाएगा, आपको फिर सोशल नहीं आएगा। क्या आएगा? बायोलॉजी, फिजिक्स, केमिस्ट्री। क्यों? डॉक्टर बनने को वो 3 ही सब्जेक्ट चाहिए। इंजीनियर बनना हो फिजिक्स, केमिस्ट्री, मैथ्स। बिजनेस करना हो मैथ्स, इकोनॉमिक्स एंड कॉमर्स। या हिसाब कितना रखें, कितना प्रॉफिट हुआ, कितना लॉस हुआ। यहाँ से पहला डिसीजन लाइफ का आ गया कि बनना क्या है। आया कि नहीं आया? अभी 30 तारीख गई, आपको 1 तारीख को जवाब देना है अपने आप को कि आपको बनना क्या है, आप कौन से चीज़ में परफेक्ट हो। आपको मैथ्स आता ही नहीं और जाके आप MPC लेते हो तो क्या होगा? यू नो दैट जब 10th का मैथ्स ही नहीं आता और MPC लेंगे तो क्या होगा? गाड़ी तो डूबेगी। सो दिस इज द फर्स्ट डिसीजन ऑफ योर लाइफ। और 3 साल के बाद फिर वोट देना है, इंडिया के लिए सोचना है। नाउ द टाइम हैज़ कम, टाइम हैज़ टेस्टिंग योर मैच्योरिटी। जैसे तुम में दिमाग है, अब यहाँ से तुम अडल्टहुड में टीन एज खत्म करने वाले हो, या जस्ट 3 years टू लीव और टीन एज नाउ। डोंट वेस्ट योर टाइम, जितना गया वो गया समझ लो। ऑल द फ्यूचर इज व्हाट यू डू इट टुडे। कर्मा बोलते ना, दिस इज कर्मा। पढ़ोगे तो लिखोगे तो मार्क्स आएंगे, मार्क्स आएंगे तो अच्छा कॉलेज मिलेगा, अच्छा कॉलेज मिलेगा तो ही फ्यूचर सही बनेगा। लेकिन विच स्टार्ट्स फ्रॉम पढ़ने से। आज पढ़े तो ही लिखेंगे ना भाई, सोए तो लिखेंगे ना। सो अब जो हमसे कमी रह गई वो हम उसके लिए गलती मानते हैं आपसे कि हम लोग आपको पढ़ा के एक स्पीच देने लायक भी हम लोग आपको बना नहीं सके। विल डेफिनेटली वर्क ऑल दिस फॉर द नेक्स्ट 9th क्लास। जो गलती हमने आज ऑब्जर्व की है, डेफिनेटली विल वर्क ऑन इट एंड विल सी दैट एटलीस्ट दीज पीपल टॉक समथिंग fruitful next year and hope you will respond good in your life। अपना लाइफ को बराबर से संभालोगे,
This whole staff is always available 24 hours to you. तो पिता माना है, भाई माना है, इतना सब माना है ना, एक गुरु. Actually we are gurus. You are not your brothers, sisters or mothers or fathers. They are already there. ऊपर वाले ने दिया है. We are the chosen one. हम गुरु हैं. हमको किसी से तुम मिलाओ मत या कंपेयर मत करो. We are always available for you to guide you. कहीं पे भी लाइफ में अटक जाओ, सीधा ऑफिस पता है, स्कूल पता है, नंबर पता है, कॉल करो. ऑलवेज अवेलेबल फॉर यू. यू आर द पार्ट ऑफ द फैमिली नाउ. इतने साल से मैं चला रहा हूँ, 5 साल के बाद तुम में से कोई इसको चलाएगा कि नहीं? या मेरी ज़िंदगी में मेरे को चलाना चलाएगा? डेफिनेटली आई बिलीव दैट. सो एज वी हैव सीन, सब कुछ ऊपर जाते समय जेब रहता नहीं है. जो भी कमाए नीचे बांट के जाना. एक आदत ये सीखो. तुम पैसा बांटने की जरूरत नहीं है, ज्ञान बांटो. तुम इंटर में हो, 10th वाले को पढ़ाओ, 10th वाले को पढ़ाओ. 100 रुपये लो, परवाह नहीं, पढ़ाओ. उससे ज्ञान तुम्हारा बढ़ेगा. लेकिन ये आदत डालो अपने आप. अच्छा करोगे तो डेफिनेटली समथिंग गुड विल हैपन टू यू. सो नो डिस्ट्रैक्शन फ्रॉम टुमारो अप टू दिस एग्जाम फिनिशेस. लाइफ में अभी सिवाय पढ़ाई के कोई डिसीजन मत लो, किसी लफड़े में मत लो. पेरेंट्स आर बिलीविंग यू, दे आर ट्रस्टिंग यू. कोई लड़के से बात करना, लड़की से बात करना इज नॉट द टाइम, राइट टाइम फॉर यू. डोंट ब्रेक दैट ट्रस्ट. इतना भरोसा करके जो तुम्हारे को भिजाते हैं और यू जस्ट फाइंड द वेज, स्मॉल वेज. यू आर डिस्ट्रैक्टिंग फ्रॉम द मेन रोड एंड यू विल एंड अप समवेयर इन द लेन. डेफिनेटली रोड, वो जो बंदा गाड़ी चला के जा रहा है 100 की स्पीड पे, वो पहुंचेगा और तुम लोग गली में घूमते घूमते रह जाओगे. Your whole life will spoil if you just go into the lanes. Don't leave the main highway. समझ रहे? ये एज ऐसा है, there is a hormonal change. You have seen that. After 13 years of age, there are hormonal changes. अभी लड़का लड़की, पहले अपन एकदम एक बेंच पे बैठते थे तो भी फर्क नहीं पड़ता था. अभी एक बेंच में भी कॉर्नर में लड़की बैठती है तो भी कुछ होता है, अपने को भी कुछ होता है. ये होता है, हार्मोनल चेंज है. लेकिन 17 ईयर्स तक ये सब चीज़ों में अपने आप को संभाल लिए ना, देन यू विल नो व्हाट इज़ राइट एंड व्हाट इज़ रॉन्ग. लाइफ में वो मालूम करना बहुत ज़रूरी है, क्या सही है क्या गलत है. वो डिसीजन जिस दिन तुम लेने के काबिल हो जाओगे ना, तब डिसीजन लेना. अभी यू डेफिनेटली यू आर नॉट दैट मैच्योर टू टेक द डिसीजन. तो डिसीजन क्या लेना है? ओनली एक ही डिसीजन लेना है कि लाइफ में 10th क्लास के बाद में कौन सा सब्जेक्ट इंटर में लेना है. समझ रहे? एक ही डिसीजन लेना है, नो अदर डिसीजन. कहीं पे भी रुको, कहीं पे भी प्रॉब्लम हो, कम बैक. यू आर ऑलवेज अवेलेबल. ठीक है? लैंड माई स्पीच. बेस्ट ऑफ लक फॉर योर फ्यूचर. वी आर ऑलवेज देयर फॉर यू. करिए को